దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలండి. ప్రియులారా, రక్షణ పొందిన విశ్వాస జీవితంలో కొన్ని సందిగ్ధాలు ఉన్నాయి. చాలామంది యేసు దేవుడు కాడు, ఆయన దైవకుమారుడు అని లేఖనం చెబుతుంది. ఈ కారణం చేత అనేక మంది దైవకుమారునిగానే ఎంచుతున్నారు, కానీ ఆయన దేవుడు అని చాలామంది స్థిరపరచబడలేకపోతూ ఉన్నారు. ఆయన లోకానికి దేవుడుగా రుజువు చేసుకోవడానికి రాలేదు, కానీ దేవుడై ఉండి మనిషిగా మారి దాసుడిగా పరిచర్య చేసి రిక్తుడిగా ఆయన సిలువలోకి వెళ్ళి చనిపోవడానికి ఆయన వచ్చాడు. ఆ శిలువ యాగం చేయడానికి ఆయన వచ్చాడు. ఎవరిలో ఇటువంటి చరిత్ర ఉండదు. దేవుడు ఇంతగా తగ్గించుకున్నవారు ప్రపంచంలో మనకు ఎవరు కానరారు. అయితే ఆయన దేవుడు అని ఆయన చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడిగా ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన రాలేదు, కానీ ఆయన జీవితంలోకి వెళ్ళి మనం తొంగి చూసినప్పుడు సమృద్ధిగా దైవిక లక్షణాలు ఆయనలో మనకు కనబడతాయి. మనందరి కోసం ఇంతటి ప్రక్షాళనం మన పాపముల నుండి మనకు జరిగించి ఆయన సొత్తైన ప్రజలుగా జీవించే ఇట్టి యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకోసమే ఆయన దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు, ఆయన దైవకుమారుడుగా చెప్పుకున్నాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడని చెప్పుకున్నాడు కనుక ఆయన దేవుడు కాడు అని ఒక్క పళాన మాట్లాడేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, యేసు దేవుడు. నమ్మని వారికి ఈ వీడియో వినాలి మీరు. యేసు దేవుడు అని ఎంతమంది ఇంకా నిర్ధారణ చేసుకోలేకపోతున్నారో అలాంటి వారు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా వినాలి. కొన్ని విషయాలు మీ ముందు పెడతాను ప్రియులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదువుతున్నప్పుడు, యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంటే దైవిక లక్షణాలు పరిపూర్ణంగా క్రీస్తు శరీరంగా ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయనలో కనబడుతుంది. దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయన శరీరంలో కనబడుతుంది అని గొప్ప దైవజనులు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అనగా వాక్య రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దైవత్వం యొక్క లక్షణాలు ప్రభువులో ఉన్నాయి. అయితే ఇక్కడి నుంచి మీరు ఒక 5 విషయాలు, అసలు ఎవరిని మనం దేవుడు అనాలి, దేవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఇటువంటి లక్షణాలు కలిగిన వారు దేవుడు అని పిలువబడతారు. కాసంత నైతికంగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియులారా. మొదటిది, మనమంతా పాపులం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అయితే పాపి క్షమించబడాలి, పాపి మంచిగా మారాలి, పాపి దేవుని ఆరాధించాలి, పాపి ఆ పాపముల నుండి నివృత్తి, ప్రక్షాళనం, పాప క్షమాపణ పొందుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలి? పాపము లేని పరిశుద్ధుని దగ్గరికి రావాలి. లేఖనం ఇలా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉన్నారు. నేను పరిశుద్ధుడును అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను పరిశుద్ధుడను.
అంటే నేను పాపము లేనివాడును. మొదటి విషయం, పాపము లేనివాడే దేవుడు. అందరిలో వేలెత్తి చూపొచ్చు, అయితే ప్రభువులో పాపం ఉందని ఎవరు నేరస్థాపన చేయలేరు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 46 వాక్యంలో మనం చదివినప్పుడు, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, నాలో పాపం ఉందని మీలో ఎవరు చూపించగలుగుతారని ఒక సవాలు విసిరినట్టు ఈ మాట ఉంది. చూపించండి నాలో పాపం ఉంది అని. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ఎదుట నిలవబడి ఆయన్ని పాపిగా ఎంచే వారి జీవితాలు అతలాకుతలమైపోయాయి. పాపిగా చూపించాలని ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి జీవితంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆయన అన్నమాట, నా యందు పాపముందని మీలో ఎవడో స్థాపించును, నేను పరిశుద్ధుడను, పాపము లేని పరిశుద్ధుడను. ఎవరినండి దేవుడు అంటారంటే, పాపము లేని వారిని దేవుడు అంటారు. అంటే దైవిక లక్షణాలు పరిపూర్ణంగా యేసులో ఉన్నాయి కనుక యేసు దేవుడు అంటున్నాను నేను. కామ, కోద, మద, లోభము లేని దేవాతి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని దేవుడు అనడానికి నేను చెప్పుచున్న మొదటి లక్షణం, ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ప్రియులారా, మనం ఎవరి దగ్గరికి రావాలి? మన పాపములను క్షమించే అధికారము కలిగిన దేవుని దగ్గరికి రావాలి. ఏ గ్రంథంలో కూడా పాపములు క్షమించే అధికారం నాకుంది అని ఎవరు చెప్పారు చెప్పండి? మార్కు సువార్త 2వ అధ్యాయంలో 10వ వాక్యంలో ఉంది. అక్కడ ఏముందంటే, పాపములను క్షమించు అధికారం నాకుంది. పాపి యొక్క పాపములను క్షమించే అధికారం నాకుంది. దేవా నేను పాపిని అంటే ఆయన క్షమించే అధికారం కలిగిన దేవుడు, అనగా పాపం లేని పరిశుద్ధుడు ఆయన. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వాక్యంలో, ఆయన సిలువలోకెళ్ళి తన రక్తమును కార్చింది దేనికి అంటే, మన పాపములను తీసివేసి, అనగా మన పాపములను, ఆ పాపముల నుండి పవిత్రులుగా చేయడానికి, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడానికి తన రక్తమును ఆయన దారపోశాడు. అందుకోసం వచ్చాడు ఆయన. చాలామంది మేకల రక్తం, కోడెల రక్తం, ఎద్దుల రక్తం, పక్షుల రక్తం, పశువుల రక్తం, ఏ రక్తం కూడా మన పాపములను తీసివేయట అసాధ్యము అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది. అందుకోసమే ఆయన పస్కా బలి పశువుగా తన రక్తమును కార్చి ఇక బలి లేకుండా ఎత్తేసాడు. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధులుగా చేసింది. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో, మనలో ఇక ఎప్పుడు కూడా పాపం లేకుండా పాపములను తీసివేయటకై ఆయన వచ్చాడు. పొలంలో కలుపు ఉంటే కలుపు తీసుకోవచ్చు మనం మన చేతులతో, కానీ పాపానికి తగిన శిక్ష శాపం, ఆ శాపానికి తగిన శిక్ష నరకం. వీటన్నిటిని తీసివేయడానికి, తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యంలో ఓ చక్కని మాట ఉంటుందండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ఆయన ప్రాయశ్చితమై ఉన్నాడు మన పాపాలకు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములో ఉన్న ప్రతి వారి పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక.
అందుకండి యేసయ్య దేవుడు. దేవునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే పాపము లేని దైవత్వం, పాపము లేని పరిశుద్ధత, పవిత్రత. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారంతా కూడా ఒకప్పుడు అనేక ఘోర నేరాలు చేసి శాపంలో ఉన్నవారు. కానీ ఆయన దగ్గరికి పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ప్రతి వారి జీవితాలు ఈనాడు దేవుని సేవలో బలమైన సాక్షులుగా జీవిస్తున్నారు. వారి చరిత్రలు మారిపోతున్నాయి. ఒకప్పుడు దొంగ అండి, ఇప్పుడు ఆయన దేవుని సేవకుడు అండి. ఒకప్పుడు ఈమె పనికి మారినదండి, ఇప్పుడు ప్రయోజనకారి అండి, దేవుని పరిచర్య చేస్తుంది అండి. ఒకప్పుడు నిష్ఫలమైన జీవితం, ఇప్పుడు ప్రయోజనకరమైన జీవితం. ఒకప్పుడు చీకటి, ఈరోజు వెలుగు. ఒకప్పుడు చెడ్డ పేరు, ఈనాడు మంచి పేరు క్రీస్తులో. మన పాపములు ఎప్పుడైతే కొట్టివేయబడుతున్నాయో అక్కడి నుంచి మనమంతా ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, విమోచించబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని పరిశుద్ధుల జ్యేష్ఠుల సంఘంలో, పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక లేని మన జీవితాలకు ఎన్నిక దేవుడు దయచేశాడు. రెండో విషయం చెబుతున్నాను ప్రియులారా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఒకరోజు సముద్ర ప్రయాణం చేస్తున్నారు ప్రభువారు శిష్యులు. చిన్న ధోనిలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ధోని అమరమున కింది భాగాన ఆయన పడుకొని నిద్రిస్తున్నాడు. శిష్యులు పోతున్న సందర్భంలో ఓ పెద్ద తుఫాను, చిన్న ధోని పెద్ద తుఫాను. ఆ తుఫాను కారణము చేత ఆ సముద్రంలో నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. మునిగిపోవడానికి అది అతలాకుతలం అయిపోతూ ఉంది ఆ ధోని. అప్పుడు వారు ఆ శిష్యులు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత ఏమీ లేదా అని తొందరపాటుతో ప్రభువును అన్నప్పుడు ఆయన లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. నిమ్మళంగా ఉండు అన్నాడు సముద్రాన్ని, గాలిని కూడా నిమ్మళంగా ఉండు అన్నాడు. వెంటనే గాలి లోబడినది, సముద్రం నిమ్మళించింది. అక్కడ ఒక వాక్యం మీకు నేను చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వాక్యం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమునకు ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయనకు లోబడుచుంది. అవును, ఆయన సృష్టికర్త, సృష్టిని చేసిన దేవుడు కనుక సృష్టి ఆయనకు లోబడుతుంది. ఆ సృష్టికర్తను ఇంకా మనం సృష్టికర్తగా భావించలేకపోతూ ఉన్నాం. నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త ఆయన. మన ఆంతర్యం ఆయనకు తెలుసు, మాట రాకమునిపే ఆయనకు తెలుసు. హృదయ ఆంతర్యంలో ఉన్న విషయాలు ఆయన గుర్తించగలడు. మనం కూర్చునుట లేచుట ఆయనకి తెలుసు. తల్లి గర్భములో రూపింపక మునిపే ఆయన మనల్ని చూచిన దేవుడు. ఒక చక్కని మాట చూపిస్తాను, చూడండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యంలో, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఈ సృష్టి, ఈ విశ్వం యావత్తు ఆయన ద్వారా కలిగింది. ఓసారి యూదులు ప్రభుల వారు మాట్లాడుచున్న సంభాషణ, వారు మోషే గురించి, అబ్రహాము గురించి మాట్లాడుచున్నప్పుడు, మోషే లాంటి జీవితం మీది కాదు, అబ్రహాం లాంటి మీ జీవితం మీది కాదు, మీరు మోషే అని ఆయన పేరు చెప్తున్నారు, మోషేలా మీ జీవితాలు లేవు, అబ్రహాం అని మా తండ్రి అని చెప్తున్నారు, అబ్రహాం ఒక దినాన్ని నన్ను చూస్తాడు అని చెప్పగా వారి కోపం వచ్చింది. నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, ఆయన నువ్వు ఎలా అంటున్నావు అంటే, అప్పుడు అన్న మాట ఏంటంటే, చూడండి ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 58వ వాక్యంలో, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడను. అవును ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో, అల్ఫాయు ఓమేగయు నేనే. అక్కడే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వాక్యంలో, నేనే మొదటివాడను కడపట్టివాడను, నేనే మొదటివాడను కడపట్టివాడను, ఆల్ఫాయు ఓమేగాయును,
ఆది అంతం నేనే. ఇంకా మీకు ఆనవాళ్ళు చూపిస్తాను ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 20 వాక్యములో ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. యేసయ్య జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక ఈరోజు యేసు దేవుడు అన్నదానికి ఆనవాళ్ళు, ఆధారాలు, దైవత్వ లక్షణాలు మీకు చెప్తున్నాను. మొదటిది, యేసు పాపము లేని దేవుడు. రెండవది, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మూడవది, నిరంతరము స్తోత్రార్హుడు ఆయన. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, స్తోత్రార్హుడు. ఈయన పాపం లేని పరిశుద్ధుడు కదా. ఆయన సర్వసృష్టికర్త కదా. ఎవరిని ఆరాధించాలి అంటే స్తోత్రార్హుడుగా ఉన్నవానికి కదా, పరిశుద్ధునికే కదా, సర్వశక్తిమంతునికే కదా, సర్వసృష్టికర్తకే కదా మనం ఆరాధించాల్సింది. కనుక ఈరోజు యేసు దేవునిగా మనము ఆయన ఆరాధించాలి. ఆయన్ను ఆరాధించడానికి ఆయనకున్న యోగ్యత. ఆయన పాపం లేని పరిశుద్ధుడు. ఆయన ఎవరితో మనం పోల్చగలం? కనుక ఆయనకు సములైన వారు ఎవరున్నారు? పరిశుద్ధతను బట్టి ఆయన పూజనీయుడు, పవిత్రతను బట్టి ఆయన పూజనీయుడు. కనుక ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. మూడో విషయం, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. నాలుగో విషయం, ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు అని ఎందుకు అంటున్నానంటే, ప్రపంచంలో ఎవరు చేయలేని సాహస కార్యాలు, శూర కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయనే చేశాడు. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయంలో 25వ వాక్యంలో మీరు చదివితే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ప్రియులారా, మనకు కొన్ని మాత్రమే ఆయన చేసిన కార్యాల గురించి తెలియబడ్డాయి. ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటి వారిని నడిపించినాడు, గుడ్డు వారికి చూపించినాడు, చెవిటి వారికి వినగలే శక్తినిచ్చినాడు, ఓచు చేయి కలిగిన వారికి మంచి స్వస్థతనిచ్చినాడు, ప్రాణం పోయిన వారికి ప్రాణం పోశాడు, ఇంకా అనేక రోగగ్రస్తులకు ఆరోగ్యం ఇచ్చినాడు. ఆకలిగా ఉంటే 5 రొట్టెలు 2 చేపలను వేలాది మందికి పంచిపెట్టాడు. ఆయన చేసిన కార్యాలు ఈ భూలోకంలో ఎవరు చేయలేరు, చేసిన వారు ఎవరు లేరు. అదే యేసు ఇప్పటికి కూడా ఆయన సజీవుడుగా ఉన్నాడు. నిన్న నేడు యేసుక్రీస్తు ఏకరీతిగా ఉన్నాడు. బైబిల్లో ఉంది ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో, నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు క్యాన్సర్ బాగైపోతూ ఉంది. స్వస్థవరం కలిగిన దైవజనులు ప్రార్థించినప్పుడు అనేక మంది ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రవచనాల ద్వారా పలికి వారి జీవితంలో యేసయ్య శక్తిని రుజువు చేస్తున్నారు. చాలామంది ఏమంటారంటే, అలాగైతే హాస్పిటల్ దేనికండి, వారే వచ్చి ప్రార్థన చేస్తే బాగైపోతుంది కదా. లేదు, విశ్వాసం కావాలి. విశ్వసించు వానికి స్వస్థత. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వాక్యంలో చాలా గుంపులుగా వచ్చారు, కానీ
కొద్దిమంది బాగయ్యారు. కారణం ఏంటంటే అవిశ్వాసులు ఎవరు అక్కడ బాగు కాలేకపోయారు, వారికి స్వస్థత జరగల. స్వస్థత జరిగింది కొద్దిమందికి, విశ్వాసంలో ఉన్నవారికి. ఈరోజైనా నీవైనా సరే యేసు దేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వాసం ఉంచితే చాలు, చిటికలో మాయం చేస్తాడు. యేసయ్య నామమే సర్వశక్తి కలిగిన నామం. ఆయన నామంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయన్నది వాస్తవం ప్రియులారా. ఇలా మనం ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. నేను కూడా ఒకప్పుడు మూగవాడిగా పుట్టాను. ఈరోజు అనర్గళంగా మాట్లాడడానికి నాకు ఓ రోజున ఈ నాలుక ఆయన అగ్ని తాకబడింది. ఆ అగ్ని చేత ఎప్పుడైతే నా నాలుక తాకబడిందో అక్కడి నుంచి నేను స్పష్టంగా మాట్లాడడం, నా ద్వారా కూడా అనేక మంది జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు. మీరు రబ్బోని ఫైర్ మినిస్ట్రీస్లో ఆ ఛానల్లో చాలామంది బాగైన సాక్ష్యాలు ఉన్నాయి. మా పని ఏంటంటే ప్రభువును అడగడమే, కార్యం చేసేది ఆయన. ఏ సేవకుడు కార్యం చేయడండి, ప్రార్థన చేస్తారంతే. వరం ఉంది కనుక ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అయితే నేను నా జీవితంలో నిరాశ నిట్టూర్పులతో నా జీవితం ఉన్నప్పుడు సౌందర్యంగా తన సేవా పరిచర్యకు నన్ను పిలిచి, మాటలు లేని నాకు మాట ఇచ్చి, చక్కగా పాటలు రాయడానికి, చక్కగా పాడుకోవడానికి, అనర్గళం గంటల తరబడిగా అనేక వేదికల మీద ఆయన వాక్యం వర్తమానం చెప్పడానికి దేవుడు కృప చూపారు. ఆ దేవునికి మహిమ కలుగునగాక. మరి గొప్ప దేవుడు కదా, నేను చెప్పొద్దా? ఆయన గొప్ప దేవుడు. నా కుటుంబంలో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. మీరు వేరొక వీడియోలో నేను చెప్పున్నాను, మీరు చూడొచ్చు. తర్వాత చివరిది ప్రియులారా, మరణమును గెలిచిన మృత్యుంజయుడు. చివరిది, ప్రపంచంలో మనం ఎవరి చరిత్ర అయినా ఒక పుస్తకం తీసి చదివినప్పుడు మరణముతో ముగిస్తుంది వారి చరిత్ర. కానీ మరణము ఆయన్ని బంధించలేకపోయింది. యేసయ్య మరణమును గెలిచిన మృత్యుంజయుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆయనే పునరుద్ధానం. పునరుద్ధానం అంటేనే యేసయ్య. నేనే పునరుద్ధానము, నేనే జీవాన్ని. ప్రపంచంలో ఈనాడు ఇజ్రాయెల్ దేశంలో ఏ సమాధి చేశారో, ఏ రీతిగా ఆయన్ని మరణింపచేశారో, ఆయన మరణాన్ని మరణింపచేశారు, సమాధి చేసి ఖాళీ సమాధిగా చేశాడు. అందుకనే ఈనాడు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య అధికంగా ఎందుకు మారుతుంది అంటే మత మార్పిడి కాదు. యేసయ్య దేవుని లక్షణాలు కలిగిన వాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు. చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి జీవితం ఎక్కడికి వెళ్ళాలో చూపించినవాడు. నేనే పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోకానికి ఎవరు చేరుకోలేరు. నేనే ద్వారాన్ని అన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. మరి ఆయన యేసు దేవుడు కదా. ఈ మాటలు ఇంకా మీరు వింటున్నప్పుడు ఈ దైవీక లక్షణాలు, దైవత్వపు లక్షణాలు ప్రభువులో ఉన్నాయి. ఆయన ఈ లోకానికి యాగం చేయడానికి వచ్చాడు. యాగం చేసిన తర్వాత ఆయన తన జీవిత విలువలను బట్టి, జీవిత క్రియలను బట్టి ఆయన దేవుడు అని లేఖనాలు రుజువు చేస్తున్నాయి. ప్రియులారా, ఇంకా అనేక మాటలు మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యంలో, మృతుడైనతని కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడను. నేను చనిపోయాను కానీ నేను తిరిగి లేచాను. ఇప్పుడు యుగ యుగాలు నేను సజీవుడను. ఆయన సజీవుడు,
నిన్న నేడు ఎక్కడ ఇద్దరుగా ముగ్గురు కూడి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానని దేవుడు సెలవిచ్చినాడు. మరల కలమ వరకు, యుగ సమాప్తి వరకు నేను కూడా మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్య ఉన్నవాడు. ఆయన సజీవుడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఈ యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. విన్న విషయాలను బట్టి లైక్ చేయండి. అనేకులకు ఈ వీడియోను షేర్ చేయండి. దేవుడు కాడు, యేసు దేవుడు కాడు అని చెప్పేవారికి ఈ వీడియో పంపించండి. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. అంతవరకు దైవాశీస్సులు మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.